రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనము నిమ్మ మరియు బత్తాయిలో మొక్క గుబురులో ఒకవైపు నుంచి కొమ్మలు ఎండిపోవడం అనేది చాలా గమనిస్తున్నాం. అక్కడక్కడ రాయలసీమ ప్రాంతాలు అయితేమి, పులివెందుల ప్రాంతాల్లో అయితేమి, కడప ప్రాంతాల్లో చాలామంది రైతులు కూడా నాకు ఫోటోలు కూడా పెట్టడం జరుగుతూ ఉంది. అంటే ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, అలాగే ఎక్కువగా ఎన్పికే ఎరువులే మాత్రమే వేసి సింగిల్ న్యూట్రియన్స్ అంటే జింకు, కాపరు, నికెలు ఇలాంటివి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు ఇలాంటివి వేయకపోవడం, ఓన్లీ బయో ఎన్పికేలు మాత్రమే, ఓన్లీ ఎన్పికే ఫర్టిలైజర్స్ మాత్రమే వేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా ఇది ఎలా వస్తుంది, అలాగే మీరు ముఖ్యంగా గమనించినట్లయితే మొట్టమొదటిగా ఇవి చీనీల్లో మనకు వయసు పైబడిన చెట్లు అంటే 8 నుంచి 10 సంవత్సరాల పైన చెట్లలో ఈ వ్యాధి అనేది మనకు ఎక్కువగా సంక్రమిస్తూ ఉంది. ఇది ముఖ్యంగా ఫస్ట్ మనకు కొమ్మలకు స్టార్ట్ అవుతుందండి. అప్పుడు మన కొమ్మలు మనకు చెట్టు అయితే మనకు బాగా హెల్తీగా ఉంటుంది, కానీ కొమ్మలు ఒకవైపు నుండి ఎండిపోవడం జరుగుతూ ఉంటుంది. దీనికి ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం, అలాగే సరైన స్ప్రేయింగ్ చేయకపోవడం అనేది రైతుల నిర్లక్ష్యం వల్ల చెట్టు అనేది మనకు చనిపోవడం జరుగుతుంది. దీని ద్వారా మనకు గణనీయంగా దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంటుంది. కావున నేను చెప్పిన ప్రోటోకాల్, అలాగే నేను చెప్పిన కొన్ని స్ప్రేయింగ్ చెప్తానండి. అలాగే దీన్ని వచ్చిన తర్వాత ఎలా స్ప్రే చేయాలి, రాకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేయాలి అనేది నేను పూర్తిగా మీకు గైడెన్స్ ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఇది 3 రకాల ఫంగస్ ద్వారా వ్యాపిస్తుందండి. ముఖ్యంగా మనకు భయంకరమైన ఫైటోప్తెరా, అలాగే ఫ్యుజేరియం విల్ట్. అంటే మనకు ముఖ్యంగా ఇవి మనం మార్కెట్లో చాలా చూస్తూ ఉంటాం మందుల్లో. అంటే ఫ్యుజేరియము, ఫైటోప్తెరా ఫంగస్ అనేది చాలా డేంజర్ అండి. ఎందుకంటే ఇవి మనకు సాయిల్ ద్వారా సంక్రమిస్తాయి, అంటే భూమి ద్వారా సంక్రమిస్తాయి. ఇవి బయట వచ్చేవాగే గాలిల ద్వారా, అలాగే వీటికి వాతావరణం అనుకూలంగా ముఖ్యంగా గమనించినట్లయితే ఎక్కువగా వాతావరణంలో తేమ ఉండడం, అలాగే అధిక వర్షాలు పడడం, అలాగే అధిక వేడి, ఇవి ఎలాంటి వాతావరణంలో అయినా మనకు సర్వైవ్ అవుతాయండి. అంటే మనకు అధిక వేడి వల్ల అధిక వర్షాలు పడినా కూడా ఈ ఫైటోప్తెరా కానీ, ఫ్యుజేరియం కానీ ఇలాంటివి ఎన్నో మనకు భయంకరమైన ఫంగస్ కూడా ఇవి సర్వైవ్ అయ్యి మన చీనీ బత్తాయిలో మనకు అధిక నష్టం కూడా వాటిల్తూ ఉంది. ఓకే, ముఖ్యంగా ఇవి ఎలా గమనించాలి? ముఖ్యంగా రాయలసీమ రైతులు అయితే చాలామంది ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల, ఇవి కరెక్ట్ స్ప్రేయింగ్ చేయకపోవడం వల్ల, వచ్చిన వ్యాధి ఏదో తెలియకపోవడం వల్ల, మీరు చేసే నిర్లక్ష్యం వల్ల దాదాపుగా చాలా చెట్లు చనిపోవడం జరుగుతుంది. నేను ఫీల్డ్ విజిట్లో చాలా గమనించాను రైతుల్ని. ఓన్లీ ఎన్పికే ఎరువులే పెడుతూ ఉన్నారు, సింగిల్ న్యూట్రియన్స్ అసలు నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగిల్ న్యూట్రియన్స్ అనేది చాలా ప్రధానం అండి. ఎందుకంటే మొక్కలో కొన్ని యాక్టివిటీస్ అంటే మన శ్వాసక్రియ ఎలా జరుపుతాము, మొక్కల్లో కూడా శ్వాసక్రియ జరుగుతుందండి. అదే కాంతి చర్య, నిష్కాంతి చర్య అంటారు. ఈ చర్యలు జరగడానికి మనకి సింగిల్ న్యూట్రియన్స్ చాలా కీలక పాత్ర వహిస్తాయండి. అలాగే మనకు కిరణజన్య సమయక్రియ అంటారండి మనం వాడుక భాషలో. వాటి కూడా జరగాలంటే కంపల్సరీ మనకు ఈ సింగిల్ న్యూట్రియన్స్ అనేది అవసరం. ముఖ్యంగా ఓన్లీ మన ఎన్పికేలే పెడితే తోట పండుతుంది, పంట పండుతుంది అంటే పంట పండుతుంది, కానీ మనకు దిగుబడి అనుకున్నంత రాదండి. కావున సింగిల్ న్యూట్రియన్స్ అసలు నెగ్లిజెన్స్ చాలా చేస్తూ ఉన్నారు. నేను ఫీల్డ్ విజిట్లో గమనించింది ఏంటంటే ఓన్లీ ఎన్పికేలే వేస్తూ ఉన్నారు, జింక్ సల్ఫేట్ వేస్తున్నారు, మెగ్నీషియం సల్ఫేట్ వేస్తున్నారు, దాంట్లో బయో ఎన్పికే వేస్తూ ఉన్నారు. ఓకే, కానీ సింగిల్ న్యూట్రియన్స్ అనేది చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. తద్వారా మొక్కకి ఎంత నష్టం వాటిల్తుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ఫంగస్ అనేది మనకు ఎలా సంక్రమిస్తుంది? ఇవి మనకు గాలి తేమ ద్వారా వస్తుంది. అలాగే మనకు కొమ్మలు ఎండిపోయిన కొమ్మలు మనం నిర్లక్ష్యం చేసేసి అవి కట్ చేయకోకుండా తోట అవతల పారేయాలండి. ముఖ్యంగా ఇవి వచ్చిన వెంటనే మనకు మొక్క గుమురులో ఎండుతా వస్తానే ముఖ్యంగా పచ్చిగా ఉన్న దాకా మనం కట్ చేయాలి, ఎండిపోయిన దాకా కట్ చేయకూడదు. ఇంకా 2-3 ఇంచులు బిలో కొమ్మకి దాకా కట్ చేసేసి ఆ కొమ్మల్ని మనం పూడ్చివేయడం లేదా కాల్చివేయడం జరగాలండి. అలానే తోటలో వేయకూడదు. అలా తోటలో వేయడం వల్ల దానిలో ఉండే ఫంగస్ కూడా మనకు గాలి ద్వారా కానీ, తేమ ద్వారా కానీ మనకు అవి ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి పోయి మనకు మొక్కకు అటాక్ అయ్యి, అలాగే మొక్క చనిపోవడం కూడా దారి చేస్తుంది. ఓకే సార్, దీన్ని మనం ఎలా గమనించాలి? ఓకే, ముఖ్యంగా గమనించినట్లయితే మొక్క గుబురులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కొమ్మ ఎండడం స్టార్ట్ అవుతుందండి. ఆ కొమ్మ మనం ఏమనుకుంటాము, ఎందుకలా ఎండుతుంది అనుకుంటాం, కానీ అదే నిర్లక్ష్యం, అదే మీరు చేసిన తప్పు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క కొన భాగాలు ఎండుకుంటూ వస్తాయండి. అలాగే మొక్క మనం చూసినట్లయితే, మనం ఎండ టైంలో పోసినట్లయితే మనకి పసుపు కలర్గా కాంతిహీనంగా కనపడుతుంది, అంటే మొక్క డల్గా కనపడుతుంది. అలాగే మొక్కలు కూడా మనకు శంకులేకి మారిపోయి మొక్క అనేది చాలా డల్గా కనపడుతుంది. అలాగే
మనకు మొక్క గుబురులో మనం గమనించినట్లయితే కొమ్మలు ఎండిన తర్వాత మనకు బంక అనేది కారుతూ ఉంటుంది. దీన్ని మనం సిట్రస్ గమ్మోసిస్ కూడా అంటారు. తప్పు. ఇది కూడా మనకు కొమ్మ ఎండు తెగుల్లో ఒక ప్రధాన లక్షణమేనండి. కొమ్మ ఎండుతుందో కంపల్సరీ అక్కడ గమ్ అనేది కాదు, బంక అనేది కారుతుంది. ఓకే. అలాగే మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనకు ప్రధాన కాండం అనేది మనకు నల్లగా మారిపోయి మనకు ఎప్పుడైనా సరే కాండం నల్లగా మారిపోయిందంటే మొక్క తిరిగి తిప్పడం చాలా కష్టం అండి. చాలామంది యూట్యూబ్లో చెప్తా ఉన్నారు. మనకు బెరడు అనేది నల్లగా మారిపోతే మనం ఎటువంటి మందులు మనం డ్రిప్ ద్వారా కానీ అలాగే డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం పోసినా కూడా మొక్క అనేది తిరుక్కోదు. రైతులు ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అది మొక్క తిరుక్కుంటుందని వేరే వాళ్ళ మాటలు చెప్పి అలాగే పెట్టుబడి పెట్టించి మొక్క తిరుక్కోకపోతే మీరు నష్టపోవాల్సి వస్తుంది. కంపల్సరీ మొక్క అనే బెరడు అనేది ఎప్పుడైనా నల్లగా మారిపోయిందో మొక్క తిరిగి తిప్పుకోవడం చాలా కష్టం. ప్రతి ఒక్క రైతు సోదరుడు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అలాగే సైంటిస్టులు కూడా చెప్తా ఉన్నారు. మేము రీసెర్చ్ పరంగా నేను గమనించింది ఏంటంటే ఎప్పుడైనా సరే మన మాటలు చెప్పడం తేలిక, కానీ మనం రీసెర్చ్ ఫేస్ టు ఫేస్ మనం చూసినట్లయితే మనకు బెరడు అనేది నల్లగా మారిపోతే కంపల్సరీ మొక్క అనేది చనిపోయడానికి చివరి స్టేజ్లో ఉందని అర్థం. ఎందుకంటే మనం బెరడు అనేది నల్లగా మారిపోతే మనకు ఎప్పుడైనా సరే బెరడు కింద ఏదైనా పీచి వేరు కానీ తల్లివేరు కానీ వ్యవస్థ ఉంటుంది. కాబట్టి అక్కడ నల్లగా మారిపోయిందంటే కంపల్సరీ అక్కడ ఫంగస్ ఫామ్ అయ్యేసి మనకు మొక్కకు మనము వేసిన ఫర్టిలైజర్ కానీ అలాగే ఇచ్చిన నీరు కానీ మొక్కకు సరిగ్గా అందక కంపల్సరీ మొక్కని చనిపోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఓకే, దీన్ని నివారణ చర్యలు ఏమేమి చేయాలా కంపల్సరీ ఇప్పటి నుండి టాపిక్ ఇంట్రెస్ట్గా ఉంటుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడు వినాలి. ఓకే, మొక్క గుబురులో వ్యాధి సోకిన కొమ్మల్ని మనం కట్ చేస్తూ ఉండాలి. ఆ కట్ చేసే కత్తెరకు కూడా మనం బ్లైటాక్స్ కానీ డెటాల్లో కానీ అద్దేసి ఆ కొమ్మల్ని ఇప్పుడు మనం కంపల్సరీ మనకు ఒక తాకి ఎండిపోయిందంటే ఎండిపోయిన తా నుంచి కొద్దిగా పచ్చిగా ఉన్న కొమ్మ తాకి మనం కట్ చేసి ఆ కొమ్మలను అలానే తోటలో పడేయకూడదండి. దాన్ని దూరంగా తీసుకెళ్ళి కాల్చివేయడం లేదా గొంత తీసి పూడ్చివేయడం జరగాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతులకి ఇలా చెప్తున్నానంటే ఇది ఫంగస్ అండి. పైటాప్తెరా కానీ అలాగే ఫుజేరియం కానీ కలెక్ట్రోకియం అనే ఫంగస్ అనేటివి ఇవి చాలా భయంకరమైనవండి. ఎందుకంటే ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో బత్తాయిలో మనకు చాలా నష్టం వాటిల్తుందంటేనండి. కావున ఈ కొమ్మలు మనం తీసేసి కాల్చివేయడం చాలా ప్రధానమైనదండి. సరే మనకు కాల్చివేయడం లేదు, మనకు వర్షాలు పడే టైంలో ఎలా అంటారు, అందుకేనండి గొంత తీసి పూర్తి చేస్తే మనకి ఏది ఉండదు. ఓకే ఓకే సంవత్సరానికి ఒకసారి మనము ఎప్పుడైనా సరే పశువుల ఎరువుల్లో మనకు ఎనుముల ఎరువు అంటారండి. ఎనుముల ఎరువు అనేది కంపల్సరీ వేయాలి. ఎందుకంటే ఎనుముల ఎరువులో మనకు హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పశువుల ఎరువే కాదు, ఎనుములు అంటారు కానీ ఎనుగోట్లు అంటారు కదా, ఆ ఎరువు వేసుకోవాలి దాంట్లో. ఎందుకంటే ఫార్మాట్ మాన్యూర్లో మనకు హ్యూమస్ అనేది ఎక్కువగా ఉంటుంది, అలాగే అధిక పోషకాలు కలిగి ఉంటుందండి ఆ ఎరువు వేసుకోవాలా. అలాగే పిహెచ్ మెయింటైన్ చేసేటివి అంటే నేను ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను, మనకు ప్రకృతికి హాని కనుక్కోకుండా బయాలజికల్స్ అనేది నేను ప్రోత్సహిస్తాను పండ్ల తోటల్లో. ఎందుకంటే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉందండి ఈ విషయంలో. కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల భూమి అనేది నాశనం అవుతూ ఉంది. కావున మైక్రోబ్స్ మనం ప్రోత్సహిస్తాం. ఎందుకంటే రాబోయే 4-5 సంవత్సరాల్లో మైక్రోబ్స్ అనేది మనకు ఫ్యూచర్ అండి. ఎందుకంటే ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా 2400 కంపెనీలు కెమికల్ కంపెనీలు కూడా బ్యాన్ చేసేసింది. ఇప్పుడు బయాలజికల్స్కి ప్రోత్సాహం ఇస్తుంది ప్రతి ఒక్క రైతు సోదరుడు. యువ రైతులు కూడా మనకు మైక్రోబ్స్ అంటే మనకు సూక్ష్మజీవుల వ్యవసాయం వైపు మగ్గు చూపుతూ ఉన్నారు. ఓకే, ఈ టాపిక్ వద్దాం. ఓకే, మనం పిహెచ్ మెయింటైన్ చేసే బయాలజికల్స్ ముఖ్యంగా గమనించినట్లయితే శ్రీబయో వాళ్ళది హెలో చెక్ అనేది నేను చెప్పాను. మనకు చౌడు భూముల్లో కానీ అలాగే సెలైన్ సాయిల్లో కానీ మనకు ఈ హెలో చెక్ ప్రోడక్ట్ అనేది మనకు మనగాడండి. ఎందుకంటే మనకు భూమిలో మనకు పిహెచ్ మెయింటైన్ అనేది ఎప్పుడైనా సరే 6.5 to 7.5 పిహెచ్ ఉంటే మనకు మొక్క అనేది పెరగడానికి అనుకూలమైన పిహెచ్ అని చెప్తాము. అలాగే చీనీ బత్తాయిలో మన పిహెచ్ మెయింటెనెన్స్లో కంపల్సరీ నేను బయాలజికల్స్ వాడుకోవాలని చెప్తాను. ఫర్టిలైజర్ టైంలో ఇండి రూట్స్, శ్రీధార కానీ అలాగే క్రియా ప్లస్ కానీ, అలాగే పూత టైంలో డ్రిప్ వదిలేటప్పుడు మనం ట్రైకోడర్మా కానీ సూడోమోనాస్ కానీ ఇలాంటి బయాలజికల్స్ వాడుకోవడం వల్ల మనకు 100%, 99 కదండి, 100% మనకు ఇలాంటి ఫంగస్ వ్యాధులకు రాకోకుండా మనకు మొక్క రెసిస్టెన్స్ పవర్ పెంచడానికి. ఎప్పుడైనా సరే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ వచ్చిందంటే కంపల్సరీ ఎటువంటి వ్యాధులైనా తట్టుకుంటుందండి. ఓకే, నీరు పారించే టైంలో కంపల్సరీ ఏం చేస్తారంటే సింగిల్ లీటర్ వేస్తారు, డబల్ లీటర్ వేసుకోవాలా. మొక్క 3 సంవత్సరాలు దాటిన తర్వాత మనకు చెట్టు అనేది మనకు ఎదగడం స్టార్ట్ అవుతుందండి. దయచేసి అప్పుడు మనం డబల్ రింగ్ సిస్టమ్
డబల్ ల్యాడర్ సిస్టమ్ అనేది వేసుకోవాలా. డబల్ ల్యాడర్ సిస్టమ్ ఎందుకు వేసుకున్నామంటే సింగిల్ ల్యాడర్ సార్ మాకు డబ్బులు అనుకూలంగా లేకపోతే మేము సింగిల్ ల్యాడర్ వేసుకుంటామంటే ఓకే వేసుకోవచ్చు. బట్ దానికి ఏమంటే 4 పైపులు వేసుకొని మనకు మొక్కకు 4 వైపులా మనకు నీరు పారించే విధంగా మనం చూసుకోవాలా. ఎందుకంటే మొక్కకు సఫిషియెంట్గా నీళ్ళు అందకపోతే మొక్క అనేది మనకు ఎద్దడికి గురవుతుంది. అందుకేనండి మనకు డబల్ ల్యాడర్ వేసుకోవాలని మన రైతు సోదరులు ప్రతి ఒక్క రైతు సోదరుడికి నేను చెప్తా ఉన్నాను. డబల్ ల్యాడర్ వేసుకోవడం వల్ల అంటే స్టార్టింగ్లో మనకి ఏముండదండి, ఎందుకంటే కాయ మనం కాపు పెట్టేటప్పుడు ఉండదు. కానీ కాయ టైం వచ్చేటప్పుడు మొక్కకి చాలా నీళ్ళు అవసరం. దగ్గరగా 70 నుంచి 80 లీటర్లు మనకు చెట్టుకు అవసరం అవుతుందండి కాయ టైంలో. ఎందుకంటే కాయ మీద ఉన్నప్పుడు చెట్టుకి చాలా వాటర్ అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కావున డబల్ ల్యాడర్ వేసుకోవాలని చెప్తాను. ఓకే, వేసవికాలం మొక్కల్లో మనము డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా అంటే మొదలకు 1 అడుగు గ్యాప్ ఇచ్చేసి అక్కడ రింగు, అలాగే దానికి మళ్ళీ 2 అడుగులు గ్యాప్ ఇచ్చేసి డబల్ రింగ్ సిస్టమ్ ద్వారా మనం నీరు పారించినట్లయితే మొక్కకు 100% మనకు మొక్కకు అంది మన మొక్క నిలదొక్కడానికి ఆస్కారంగా ఉంటుంది. క్రమం తప్పకోకుండా మనం మైక్రో న్యూట్రియన్స్ అనేది వదులుకోవాలి. అంటే జింకు, కాపరు, ఐరన్, బోరాన్. ప్రతి రైతు సోదరుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఎన్పికేలు పెడతా ఉన్నాడు. జింక్ అంటే సింగిల్ న్యూట్రియన్స్ అసలు నెగ్లిజెన్స్ చేస్తున్నారు. ఒకసారి పెట్టేసేసి ఆ ఫర్టిలైజర్ పెట్టుకోకుండా ఓన్లీ ఫర్టిలైజర్లో పెట్టేసి ఓన్లీ సింగిల్ న్యూట్రియన్స్ ఒకసారి పెట్టేస్తున్నారు అంతే. ఎప్పుడైనా సరే మనిషికి మనకు ఫుడ్ ఎలాంటిదో దానికి కూడా సింగిల్ న్యూట్రియన్స్ అనేది చాలా ప్రధానమైనది. జింకు కానీ, ఐరన్ కానీ, బోరాన్ అనేది. ఎందుకంటే ఇవి క్రియల్లో ఎంజైమ్ యాక్టివిటీల్లో కానీ అలాగే క్రియలు జరగడానికి మనకు ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఓకే, అలాగే మొక్కలు నీటి ఎద్దడి కాకుండా చూసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ప్రతి రైతు సోదరుడు నేను గమనించింది ఏంటంటే నీళ్ళు ఎంతసేపు పెట్టాలి సార్, గంటసేపు పెట్టాలా, 2 hours పెట్టాలా? ఎప్పుడైనా సరే మన కాపు పోయే ముందు, వాడు పెట్టే తర్వాత మన కాపు వచ్చిన ముందు చెట్టుకు 20 నుంచి 30 లీటర్లు సరిపోతుంది. అంటే గంట సేపు చాలండి మనకు వాటర్. కాయ మనకు పెద్ద గోలి సైజ్ అయిన తర్వాత కాయకి మన చెట్టు చాలా వాటర్ అవసరం అవుతుంది. ఎందుకంటే ఆ టైంలో మనం వాటర్ తగ్గించినట్లయితే కాయ షేప్ రాదు, అలాగే కాయ మనకు గుంతలు అదే బొబ్బరగా వస్తుందండి. ఓకే, ఈ వ్యాధి సోకిన మొక్కలను మనం ఏమేమి చేయాలా, ఏమేమి మందులు స్ప్రే చేయాలని గమనించినట్లయితే నేను టెక్నికల్ చెప్తాను, కంపెనీ పేరు చెప్పాను. ఎందుకంటే కంపెనీ పేరు చెప్తే ప్రమోషన్ అనుకుంటారు. నేను టెక్నికల్ నేమ్ చెప్తాను. ఆ టెక్నికల్ కెమికల్స్ ద్వారా మీరు ఏదైనా స్ప్రే చేసుకోవచ్చు. ఓకే, అజాస్ట్రోస్ట్రోబిన్, టెబుకనజోల్ కాంబినేషన్లో మనకు లీటర్కి 0.5 నుంచి 1 ml చొప్పున మనం లీటర్ నీటికి కలిపి మొక్క తడిచే విధంగా కంపల్సరీ ఇలాంటి మందులు స్ప్రే చేసేటప్పుడు స్ప్రెడర్ అనేది గమ్ అనేది వేసుకోవాలా. ఈ స్ప్రెడర్ వేసుకోవడం వల్ల మనకు ఏమవుతుందంటే మనకు 100% మనం వేసిన మందు స్ప్రే చేసి మనకు ప్రతి కొమ్మ బాగా తడిచే విధంగా స్ప్రే చేసినట్లయితే మనకు 100% ఈ వ్యాధి సోకిన కొమ్మలు కట్ చేసి ఉంటాం కాబట్టి మొక్క తిరుక్కోవడానికి ఆస్కారంగా ఉంటుంది. అలాగే అజాస్ట్రోబిన్, డైఫెకానజోల్ లీటర్ నీటికి 0.5 1 ml మనకి ఎఫ్ఎంసి కంపెనీలో దొరుకుతుందండి. మనకు అజాకా జియో అంటారు దాన్ని. ఆ కాంబినేషన్తో కూడా వాడుకోవచ్చు. అలాగే క్లోరాథనోలిల్ 40%, డైఫెకానజోల్ 4%, అజాస్ట్రోబిన్ 3 టెక్నికల్ ఉండేది కూడా మనము వాడుకోవచ్చు. 1 to 2 ml per లీటర్ నీటికి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మనకు రోకో M45 కాంబినేషన్ 2 కాంబినేషన్తో స్ప్రే చేసుకోవచ్చు లైట్గా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా మీరు కామెంట్లు అడగండి, కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.